శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఒక బాబా భక్తురాలుగా చెప్పండి. నిజంగానే బాబా వారు హిందూ ముస్లింలు వేరు చేశాడా? అంటే ఆ భక్తుల్లో ముస్లింలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా? అల్లా నామాన్ని ఎక్కువ స్మరించాడా? అల్లాయే సర్వదేవతుడు అని చెప్పాడా? హిందూ దేవతల్ని ఎప్పుడు ఆయన కన్సిడర్ కూడా చేయలేదా? నిజమా? ఏం జరిగింది అసలు? సో ఒకటి మా అజయ్, ఇప్పుడేంటంటే మనం ఆ కాలంలో లేము. ఒక ఒక మనిషి మీద, ఒక భగవంతుడి మీద, ఒక గురువు మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది అంటే మనము ఆ గురువుని నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత మన జీవితంలో జరిగే మార్పులు, మనము ఎలా స్పిరిచువల్గా ఎదిగాము, ఆయన చెప్పినవి ఏం ఫాలో అవుతున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరైనా కానీ. రైట్, ఆయన నిజంగా చెప్పాడా చెప్పలేదని ఎవరు చూడలేదు. ఇప్పుడు ఎవరెవరైతే చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఆయన ఇట్లా చేశాడు అట్లా చేశాడు, అప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరు. సో మనం ఎట్లా ఫాలో అవుతున్నాము అంటే, అప్పట్లో మనకి అక్కడ రాసిన ఏవైతే బుక్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ బాబా చుట్టూలు ఉన్న ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన కథనాలు, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి మనము అదే క్యారీ చేసుకుంటున్నాం మన మైండ్లో. ఓకే, ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఆయన హిందూ ముస్లింని వేరు చేసేసారు ఇవన్నీ అంటే, మరి నాకు తెలిసి ఎక్కడ అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కాకపోతే క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అండ్ అంత చిన్న ఊరిలో, షిరిడి ఒక గ్రామం, విలేజ్ లోపల ఎక్కడో చిన్న ఊర్లో ఈయన వెళ్ళి ఆ డిస్ప్యూట్స్ తెచ్చినంత మాత్రాన ఏదైనా మేజర్ చేంజ్ జరిగిపోయిందా? అది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కదా. అంటే ఆయన ఒక్క ఆయనే చేసిన ఈ హిందూ ముస్లిం ఈ ఫైట్ వల్ల, లేకపోతే పార్షాలిటీ వల్ల ఏదైనా ముస్లిం కమ్యూనిటీ పెరిగిందా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఏమైనా వచ్చాయా? ఏం కాలేదు. అందరినీ సమానంగానే చూశాడు ఆయన. హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, అందరినీ. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అందులో. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఆయన ఫాలోవర్స్లో ఇంతమంది ఉన్నారు. అంతమందికి ఆయన సమానంగానే చెప్పారు, అన్నీ చేయించారు పూజలు. ఇప్పుడు ఆయన మామూలుగా రెగ్యులర్గా రామనవమి జరిపించారు, దసరా నవరాత్రులు చేశారు, మళ్ళీ రంజాన్ ఇట్లాంటి పండుగలు వస్తే అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. అల్లా అంటే భగవంతుడు, ఒక వర్డ్ ఈజ్ భగవంతుడు అంతే. అంటే అల్లా అనగానే ఏదో ముస్లిం దేవుడా లేకపోతే అట్లా కాదు, అర్థమైందా? కాబట్టి ఆయన అట్లా అంటున్నాడు కాబట్టి అల్లా సబ్కా మాలిక్ ఏక్ అనేవాడు. ఓకే, సబ్కా మాలిక్ మే అని ఆయన చెప్పలేదు, అల్లా మాలిక్ అనేవాడు. అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం తప్పిస్తే అందులో ఇప్పుడు ఎన్నో కాంట్రవర్సీస్ వస్తున్నాయి. సో వాట్ ఎవర్ మే బీ ద రీజన్. ఓకే, ఇప్పుడు నా ట్రస్ట్ని, నేను నమ్మే గురువుని ఎవరో ఏదో చెప్తున్నారు అనేసి నేను ఇంకా కాదు. అంటే చాలామంది ఏంటంటే, సరే ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నేను ఇంకా పూజ చేయను అంటే, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి దాకా ఉంది? మీ నమ్మకం ఏంటి? మీరు వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఆ భక్తిని పెంచుకున్నారు తప్పిస్తే మీ అంతటా మీరుగా ఆ భక్తిని పెంచుకోలేదు. సో అట్లాంటి భక్తి పనికిరాని భక్తే. ఎవరో చెప్పారు కాబట్టి నేను ఫలానా భగవంతుని నమ్ముతున్నాను, ఎవరో చెప్పారు కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను అన్న భక్తి ఏదైనా కానీ మీ అంతటా మీరు తెలుసుకోవాలి. యాక్చువల్లీ మీ నాలెడ్జ్ అన్నది మీకున్న అంటే ఒక భగవంతుడి మీద ఒక భక్తి, ఒక నమ్మకం ఏర్పడాలి అంటే మీ జీవితంలో మీకు జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుని మనము భగవంతుడి మీద నమ్మకం అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోవడం తప్పిస్తే, వాళ్ళు ఎక్కడో విగ్రహం తీసేస్తారు, సరే ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు తీసేస్తున్నారు, నో ప్రాబ్లం. ఎన్నని తీస్తారు విగ్రహాలు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ ఉన్నాయన్న విగ్రహాలు తీసేస్తారా వెళ్ళి? ఒక దాంట్లో తీస్తే ఇంకొకరు పెట్టుకుంటారు, ఇంకొకరు తీస్తే ఇంకొకరు పెట్టుకుంటారు. ఇది ఒక ట్రెండ్ నడుస్తోంది అంతే. ఏదో ఒక రకంగా గొడవ చేయాలి తప్పిస్తే. ఓకే, ఒకవేళ ఫేకే అనుకో, ఈ మధ్య చాలా ఫేక్ బాబాలు వచ్చారు ఆయన తర్వాత. ఒక్క ఫేక్ బాబా ఆశ్రమం అన్నా నిలబడిందా? రైట్, ఎన్నో వచ్చినాయి, వస్తాయి. ఒక వేవ్ ఉంటుంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి, దాని తర్వాత వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఆ ఫేక్ బాబాస్ అందరు ఎవరైతే ఉన్నారో లైవ్గా ఉన్నా వాళ్ళకున్న కోట్ల కొద్ది ఆస్తులు, వాళ్ళకున్న పెద్ద పెద్ద 5 స్టార్ ఫెసిలిటీస్ తోటి ఉన్న ఆశ్రమాలు అవేమీ లేవు బాబా గారికి. ఆయన ఒక ఇటుక మీద పట్టుకునేవారు, ఒక గోను సంచి కింద వేసుకునేవాళ్ళు, ఒక ఇటుక తల కింద పెట్టుకునేవాళ్ళు, ఒక చేతిలో ఒక చిన్న చిప్ప లాంటిది ఉంటుంది, దాంట్లో భోజనం చేసేవాళ్ళు. అంతకంటే లగ్జరీ ఏముంది ఆయనకి? లగ్జరీగా ఉందా, లేకపోతే డబ్బులు సంపాదించారా? మనం నమ్మాం అంతే ఆయనని. ఆయన మంచి చేశాడు కాబట్టి ఆయన నమ్ముకుంటూ వెళ్ళిపోయినా. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరికి చెడు కాలేదు కాబట్టి ఆయనని దైవంగా భావిస్తారు చాలామంది, గురువుగా భావిస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. గురు పౌర్ణమి కూడా రోజు బాబా వారికి సంబంధించి చేయకూడదు,
వ్యాసునే పూజించాలి మనం అని సాయిబాబా వ్యతిరేకులకు మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు గురువు అంటే నేను మా టీచర్స్కి పూజ చేసుకుంటాను. ఓకే, వ్యాస పౌర్ణిమ ఆ రోజు వ్యాసుడికి పూజ చేసుకుంటాం, వ్యాస మహర్షికి. తర్వాత నా లైఫ్లో, నా జీవితంలో నాకు మంచి మార్పులు తెచ్చిన గురువు ఎవరైనా కానీ, మా అమ్మ అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మా గురువులు అవ్వచ్చు, మా టీచర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి నేను పూజ చేసుకుంటాను. అది నా పర్సనల్ విషయం కదా. ఇప్పుడు చెయ్యొద్దు అంటే మీరెవరు నాకు చెప్పడానికి? ఓకే, చేస్తాను డెఫినెట్గా. గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్ డే. ఆ రోజు అందరు గురువులకి మనం పూజ చేసుకుంటాము, శివారాధన చేసుకుంటాము, వ్యాస మహర్షికి చేసుకుంటాము. అదేవిధంగా నేను బాబాకు కూడా చేసుకుంటాను పూజ. ఓకే, అంతే. అది నా పర్సనల్ విషయం అది కదా. ఎవరో మీరు చెప్పినంత మాత్రాన నేను చేయకుండా ఉంటానా? బాబా వారిని వ్యతిరేకించి బాబా వారి పైన వీడియోలు చేసే వాళ్ళపైన మీ అభిప్రాయం? అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో అంటే మనకి ఏంటంటే, మన కంట్రీలో నీ ఒపీనియన్ నువ్వు మాట్లాడుకోవడానికి నీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. అలా అన్నంత మాత్రాన ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు అన్నంత మాత్రాన వాళ్ళకేం పాపం కూడా తగలదు. సరే, వాళ్ళు ఎప్పుడో తెలుసుకుంటారు కదా. ఒకవేళ తెలుసుకున్నా ఏంటంటే బయట పెట్టుకోలేరు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏమంటాము? ఏం అనొద్దు అని కూడా అనలేను, ఎందుకంటే నీ పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నన్ను కూడా ఏదన్నా నాకు నచ్చని దాని మీద నాకు ఒక ఒపీనియన్ అడిగితే నేను నెగిటివ్గానే మాట్లాడతాను, రైట్? సో అది వాళ్ళ విచక్షణకి అంతే వదిలేస్తాం మనం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడరు అనేది.